ఎవ్రీబడి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మార్గం. ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ట్రీట్మెంట్స్లో ఐవీఎఫ్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్లీ ట్రీట్మెంట్ అని చెప్తారు. సో మరి ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి ఈ రోజు మార్గంతో మనతో పాటు డిస్కస్ చేయడానికి 49 హాస్పిటల్ నుంచి డాక్టర్ సుమవర్ష గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. హలో మేడం. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి బోలెడంత ఇన్ఫర్మేషన్ ఈరోజు మీతో మాట్లాడి తెలుసుకోవాలనుకుంటున్నాము. అండ్ అలాగే సాక్షి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నంబర్స్కి మీరు కూడా కాల్ చేయొచ్చు. మీకు ఏదైతే ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడుతున్నారో డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. ఇది లైవ్ కాన్వర్జేషన్ కాబట్టి మీరు ఫోన్ చేసి మాతో కనెక్ట్ అయిన వెంటనే మాట్లాడకపోవచ్చు, అంటే వినపడకపోవచ్చు అన్న ఒక డిలే ఉంటుంది. కానీ మీరు హలో 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 బాగున్నారా, నమస్తే ఇవన్నీ కాకుండా ఎగ్జాక్ట్ మీ టాపిక్ గురించి మాట్లాడితే మీకు కూడా యూజ్ అవుతుంది. సో మరి ఇవాళ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం మరిన్ని విశేషాలు. అసలు ఐవీఎఫ్ అంటే ఏంటండి? సో ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అండి. ఇది టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో ఒక విధానం అనమాట. సో టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో మనం ఆడవాళ్ళకి శరీరం నుంచి ఎగ్స్ బయటికి తీసి స్పర్మ్తో కలిపి తయారైన పిండం గర్భసంచిలో పెడతాం. సో ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ ఏదైతే నార్మల్గా జరగాలో అది మనం ఆర్టిఫిషియల్గా ల్యాబ్లో చేస్తామన్నమాట. ఎగ్ అండ్ స్పర్మ్ కలిపి ఎంబ్రియో తయారు చేసి గర్భసంచిలో పెట్టడం జరుగుతుంది. సో టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్లో రెండు విధానాలు, ఒకటి ఐవీఎఫ్, ఒకటి ఇక్సీ. సో ఐవీఎఫ్ అనే ప్రాసెస్లో ఎగ్ కొన్ని స్పర్మ్స్తో వదిలేస్తాము, స్పర్మ్ న్యాచురల్గా సెలెక్ట్ అయ్యి ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. సో దాన్ని మనం ఐవీఎఫ్ అంటాం. సో ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది ఎలా చేస్తారు మేడం? సో యూజువల్గా నేను చెప్పినట్లుగా ఆల్రెడీ ఎగ్స్ అనేవి మనం తీయాలి. సో ఎగ్స్ తీయాలి అంటే ఆడవాళ్ళకి ఇంజెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కొన్ని హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తాము. దాదాపుగా అరౌండ్ 10-12 రోజుల దాకా హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చాక ఫాలికల్స్ అన్నీ పెరుగుతాయి. ఇది పెరిగిన తర్వాత మనము మత్తిచ్చి ఆ ఎగ్స్ అనేది తీయడం జరుగుతుంది. ఎగ్స్ తీసిన తర్వాత శాంపుల్లో ఉన్న బెస్ట్ స్పర్మ్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క ఎగ్లో స్పర్మ్ ఇంజెక్ట్ చేస్తాము ఇక్సీ ప్రాసెస్లో. లేదా ఎక్కువ స్పర్మ్స్ ఉంటే ఒక్కొక్క ఎగ్ని కొన్ని స్పర్మ్స్ తోటి ఇంక్యుబేట్ చేస్తాం. స్పర్మ్ న్యాచురల్గా సెలెక్ట్ అయ్యి ఎగ్లోకి ఎంటర్ అవుతుంది, ఫర్టిలైజేషన్ జరుగుతుంది. సో ఎంబ్రియో ఏదైతే తయారవుతుందో అది మనం మళ్ళీ పొర బాగున్నప్పుడు గర్భసంచిలోకి ఇన్సర్ట్ చేస్తాం. దాన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని అంటాం. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన 13 to 15 డేస్కి మనకి ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అనేది బ్లడ్ టెస్ట్లో తెలుస్తుంది. రైట్. సో ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్ ఎవరికి చేస్తారు? సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అందరికీ అవసరం ఉండదండి. సో సంతానలేమితో బాధపడే వాళ్ళల్లో కొంతమందికి మాత్రమే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాము. సో 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వాళ్ళకి, ఎండోమెట్రియోసిస్ స్టేజ్ 3, స్టేజ్ 4, ఎగ్ నంబర్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకి, స్పర్మ్స్ బాగా తక్కువ ఉన్న వాళ్ళకి, కొంతమందికి 0 కౌంట్ ఉంటుంది, వీళ్ళకి బీజం నుంచి కణాలు తీసి మనం టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా ట్రై చేస్తాము. సో అప్పుడు మనం టెస్ట్ ట్యూబ్ బేబీ చేయాల్సి వస్తుంది. డోనర్ ఎగ్ మనం వాడాలి అనుకున్నప్పుడు, లేకపోతే సరోగసీ ద్వారా మనం ట్రై చేయాలి అనుకున్నా, లేదా మల్టిపుల్ ఐయుఐ ఫెయిలియర్స్, ఐయుఐ చాలాసార్లు ట్రై చేసి ప్రెగ్నెన్సీ రానప్పుడు మనం ఐవీఎఫ్ చేయొచ్చు. ఇంకా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, యూజువలీ టెస్ట్లన్నీ నార్మల్ వస్తూ ఉంటుంది, వీళ్ళకి మందుల ద్వారా ఎన్నిసార్లు ట్రై చేసినా రాదు, అప్పుడు కూడా మనం ఐవీఎఫ్ చేయొచ్చు. సో ఈ ఇండికేషన్సే యూజువల్గా మనం ఐవీఎఫ్ చేస్తాం. ఐవీఎఫ్ చేస్తే సక్సెస్ రేట్ ఎక్కువ అని అర్థమైంది, కానీ ఐవీఎఫ్ చేస్తే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుందా అంటే ఏం చెప్తారు? సో డెఫినెట్లీ ఐవీఎఫ్ చేస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది మ్యాక్సిమం బెస్ట్ ఉంటుందండి. ఎందుకంటే ఇంకా ఏ ప్రాసెస్లో కూడా మనం ఎటువంటి ట్రీట్మెంట్తో కూడా అంతకు మించి సక్సెస్ రేట్ అనేది పొందలేము. సక్సెస్ రేట్ అనేది యూజువలీ ఆ పర్టికులర్ కపుల్కి మనము ఇండివిజువలైజ్ చేయాల్సి ఉంటుంది. సో డెఫినెట్లీ ఇంత సక్సెస్ రేట్ అనేది మనం స్టాండర్డైజ్డ్గా చెప్పలేము అందరికీ, బికాజ్ అది చాలా ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో వయసు అయ్యే కొద్దీ సక్సెస్ రేట్ తగ్గుతుంది, అండ్ కొన్ని ప్రాబ్లమ్స్లో సక్సెస్ రేట్ తగ్గుతుంది. సో సింపుల్ ట్యూబుల్ ఫ్యాక్టర్ అనుకోండి, సక్సెస్ రేట్ బెటర్గానే ఉంటుంది. అదే ఎగ్ నెంబర్ బాగా తక్కువ ఉన్నా, లేకపోతే 0 కౌంట్ ఉండి మనం బీజం నుంచి కణాలు తీసి చేయాలన్నా సక్సెస్ రేట్ తగ్గుతుంది. సో ఆన్ అన్ యావరేజ్ అరౌండ్ 50% అని అనుకోవచ్చు, బట్ డెఫినెట్లీ ఇది స్టాండర్డ్ అని కాదు. ఇట్ డిపెండ్స్ అనమాట, ఆ కపుల్ ఏజ్ని బట్టి, వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి. యూజువలీ ఒక కపుల్కి మేము ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తే వాళ్ళకి ఇండివిజువలైజ్డ్గా మేము ఒక సక్సెస్ రేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్ అండి. నెక్స్ట్ మనతో మాట్లాడడానికి ఆకాష్ ఫ్రమ్ గుంటూరు లైన్లో ఉన్నారు. ఒకసారి కనెక్ట్ అవుదాం. ఆకాష్ గారు, డైరెక్ట్గా మీ ప్రాబ్లం ఏంటో మాట్లాడండి. సక్సెస్ రేట్ ఎస్టిమేట్ అట్లీస్ట్ చెప్పగలరా?
యా, సో సక్సెస్ రేట్ ఎస్టిమేట్ గురించి అడుగుతున్నారు. నేను అదే చెప్పానమ్మా, ఇట్ డిపెండ్స్ ఆన్ ద కపుల్స్ ఏజ్. ఇప్పుడు లెస్ దెన్ 30 years ఫీమేల్ ఉంటే డెఫినెట్లీ సక్సెస్ రేట్ బెస్ట్ ఉంటుంది. అదే 30 to 40 years కొంచెం తగ్గుతుంది. 40 years తర్వాత ఓన్ ఎగ్స్ తోటి వెళ్ళాలి అంటే సక్సెస్ రేట్ హార్డ్లీ 20-30% ఉంటుంది. అండ్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? ఇప్పుడు ఎగ్ నెంబర్ బాగా తక్కువ ఉన్నా, ఎండోమెట్రియోసిస్ ఉన్నా మనం 30% అట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే ఎగ్ నెంబర్ బాగుంది, పిసిఓడి ప్రాబ్లంతో వాళ్ళకి చేస్తున్నాం, ట్యూబల్ ప్రాబ్లంతో చేస్తున్నాం, లేకపోతే జస్ట్ మైల్డ్ మెయిల్ ఫ్యాక్టర్ తోటి చేస్తున్నాం, దెన్ అప్ టు 50-60% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇట్స్ అన్ ఇండివిజువలిస్టిక్ సక్సెస్ రేట్. మనం స్టాండర్డైజ్డ్గా ఇంత ఉంటుంది అని అయితే ఎవరికి మనం చెప్పలేం. సో ఐవీఎఫ్కి అంటే ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు సక్సెస్ రేట్ పెరగాలి అని అంటే ప్రాబబుల్లీ మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ సాధించగలం, అలాంటివి ఏమైనా ఉన్నాయా అండి? యా, సో మనం ఏం చేసినా ఖచ్చితంగా సక్సెస్ అయితే కష్టమేనండి. బికాజ్ ఎంబ్రియోస్ని మనం తయారు చేసి గర్భసంచిలో పెడతాం, బట్ ఆ ఎంబ్రియోస్ అతుక్కొని లైఫ్ రావడం ఎవరి చేతిలోనూ ఉండదు. నార్మల్గా జెనెటిక్గా నార్మల్గా ఉన్న ఎంబ్రియోస్ ఉండి గర్భసంచిలో అతుక్కోవడానికి అనుకూలంగా ఉంటే మనకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి బెస్ట్ ఉంటాయి. బట్ అన్ని ఎంబ్రియోస్ మనం జెనెటిక్ స్క్రీనింగ్ చెయ్యము. యూజువలీ 2-3 attempts ఫెయిల్ అయినప్పుడు లేదా మల్టిపుల్ అబార్షన్స్ అయినప్పుడు మాత్రమే జెనెటిక్ స్క్రీనింగ్ చేస్తాం. సో డెఫినెట్లీ బట్ కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటే సక్సెస్ రేట్ ఇంప్రూవ్ చేయొచ్చు. 100% కాకపోయినా ఇంప్రూవ్ చేయొచ్చు. సో ఎటువంటి జాగ్రత్తలు అంటే ఇప్పుడు ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ మనము దృష్టిలో పెట్టుకుంటే మనం కొన్ని యాంటీఆక్సిడెంట్ మెడికేషన్స్ లేకపోతే ఐవీఎఫ్కి ప్రీ ట్రీట్మెంట్ లాగా తీసుకోవచ్చు. సో దీనివల్ల మనము కొంచెం ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్ ఎంబ్రియోస్ రావడానికి అవకాశం ఉంటుంది. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. సో కరెక్ట్ అడిక్వేట్ మీకు బిఎంఐకి తగ్గట్టుగా మీ వెయిట్, మీ హైట్కి తగ్గట్టుగా వెయిట్ మెయింటైన్ చేయాలి. ఫుడ్ మీరు అంటే లైక్ హెల్దీ ఫుడ్ తీసుకోమని చెప్తాము, రెగ్యులర్గా వాకింగ్ ఎక్సర్సైజ్ చేయమంటాం, స్మోకింగ్ ఆల్కహాల్ కంప్లీట్గా మానేయమంటాం, స్లీప్ ఉండాలి కరెక్ట్గా, స్ట్రెస్ తీసుకోవద్దని చెప్తాం. సో లైఫ్ స్టైల్ కూడా మనము అనుకూలంగా చేసుకుంటే డెఫినెట్లీ బెటర్ సక్సెస్ రేట్ వస్తుంది. అండ్ కొంతమందికి లైనింగ్ సరిగ్గా లేదనో లేకపోతే స్కాన్లో ఏదైనా ప్రాబ్లం కనిపిస్తే హిస్ట్రోస్కోపీ, ప్రీ ఐవీఎఫ్ హిస్ట్రోస్కోపీ సజెస్ట్ చేస్తుంటాం. సో ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అవ్వచ్చు, బట్ ఇట్స్ నెవర్ గోయింగ్ టు బి 100%. రైట్ అండి. శ్రీనివాస్ ఫ్రమ్ నెల్లూరు లైన్లో ఉన్నారు, ఒకసారి కనెక్ట్ అవుతాం. చెప్పండి శ్రీనివాస్ గారు. మేడం, హలో మేడం, నమస్తే మేడం. చెప్పండి మేడం, మా ఐవీఎఫ్ స్టార్ట్ అయింది మేడం. అయితే 9.9 వచ్చింది ఎక్సైజ్, బట్ ఎంబ్రియోస్ ఏ గ్రేడ్ వచ్చాయి, బి గ్రేడ్ వచ్చాయి. బట్ గర్భసంచులో గతుకులుగా అని చెప్పి ఐవీఎఫ్ క్యాన్సిల్ చేశారు. ఇది ఎట్లా మేడం, మళ్ళీ రికవర్ అవుతుందా మేడం? ఓకే, సో ఎంబ్రియోస్ మీకు రెడీగా ఉన్నాయి, గర్భసంచిలో పొర సరిగ్గా రావట్లేదేమో. సో గర్భసంచిలో పొర బాగున్నప్పుడు మనం ఎంబ్రియోస్ పెడితేనే సక్సెస్ రేట్ బెస్ట్ ఉంటుందండి. సో గర్భసంచిలో అనుకూలంగా లేకపోతే దానికి తగ్గట్టుగా వేరియస్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో డెఫినెట్లీ అవన్నీ ట్రై చేయాలి. అండ్ మనకి ఎప్పుడైతే పెట్టడానికి అనుకూలంగా ఉందో అప్పుడే ట్రాన్స్ఫర్కి ప్రొసీడ్ అవ్వడం మంచిది. సో కొన్ని మంత్స్ వరకు ట్రై చేయొచ్చు, డెఫినెట్లీ దాంట్లో హామ్ ఏం లేదు. ఎందుకంటే పొర బాగాలేనప్పుడు మనం పెడితే మాత్రం డెఫినెట్లీ సక్సెస్ రేట్ తగ్గుతుంది. సో మేబీ అడినోమైసిస్ ఉందో, లేకపోతే ఎండోమెట్రియం థిన్ ఉందో, లేకపోతే వాస్కులారిటీ సరిగ్గా లేదు, ఇలాంటివి చాలా ఉంటాయి, చూసుకుంటాము. సో డెఫినెట్లీ మీ డాక్టర్ చెప్పినట్టుగా ఫాలో అయ్యి ఎప్పుడైతే బాగుందో అప్పుడే ట్రాన్స్ఫర్కి ప్రొసీడ్ అవ్వడం మంచిది. సో ఇందాక కాలర్ మాట్లాడినట్టుగా కొన్ని వాల్యూస్ ఏవో చెప్పాడు కదండి, ఆ వాల్యూస్ అంటే అది ఏంటి, ఐవీఎఫ్కి రిలేట్ అయిందా? బికాజ్ ఆయన ఆల్రెడీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని చెప్పాడు కాబట్టి. యా, సో వాల్యూ మెయిన్లీ మేము చూసేది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అప్పుడు ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది చూస్తామండి. సో ఎండోమెట్రియల్ థిక్నెస్ మనం ఒక ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే అరౌండ్ 8 millimeters అనేది చూస్తాము. అండ్ ఒకవేళ ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ అంటే 7 millimeters మినిమం అనేది మేము చూస్తాము. అండ్ ఇంకొక వాల్యూ యూజువలీ మేము ఎగ్ గ్రోత్ అనేది ఫాలికల్ సైజ్ అరౌండ్ 18 to 20 millimeters ఉన్నప్పుడు మనం ఎగ్ రిట్రీవల్ చేస్తాం, అంటే ఎగ్ పికప్కి పోస్ట్ చేస్తాం అనమాట. సో ఇవి మెయిన్గా మనం చూసే వాల్యూస్. సో బేసికల్గా ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఆ ఎండోమెట్రియం థిక్నెస్ అవన్నీ మెడికల్ వాల్యూస్ మీరు ఏవైతే చెప్పారో, ఐవీఎఫ్
వెదర్ యూటరస్ కెన్ సపోర్ట్ లైఫ్ ఆర్ నో కూడా చూస్తుంది అనడానికి ఈ వాల్యూస్ మీరు చేసే ఈ టెస్ట్లే దానికి రిలేటెడ్ ఆన్సర్స్ ఇస్తాయా అంటే? ఎస్ డెఫినెట్లీ. అంటే ఇప్పుడు మనకి రీసెర్చ్ చేస్తారు వాళ్ళు, ఎట్లా అంటే ఈ పర్టికులర్ థిక్నెస్లో ట్రాన్స్ఫర్ చేస్తే సక్సెస్ రేట్ ఎంత వచ్చింది, ఈ పర్టికులర్ థిక్నెస్లో ఎంత వచ్చింది అనేది మనకు డేటా అవైలబుల్ ఉంటుంది. అంటే మనకున్న డేటా మనం పబ్లిష్ చేసుకుంటే అలాంటి డేటా అవైలబుల్ ఉంటుంది. సో మనకున్న డేటా ప్రకారం చూసుకుంటే 7 mm కన్నా తక్కువ థిక్నెస్లో మనం ట్రాన్స్ఫర్ చేస్తే సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. 7 mm దాటాక మనం ట్రాన్స్ఫర్ చేస్తే అది ఆ ఎంబ్రియోని సపోర్ట్ చేయడానికి, ఆ లైఫ్ని సపోర్ట్ చేయడానికి మ్యాక్సిమం అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం థిక్నెస్ మరీ ఎక్కువ కూడా ఉండకూడదు. ఇప్పుడు 12, 13, 14 mm కూడా ఉండకూడదు. సో ఐడియలీ 7 to 12 mm ఇస్ వాట్ వీ వాంట్. సో ఎగ్స్ తక్కువగా ఉంటే ఐవీఎఫ్ చేయొచ్చా? యా, సో ఎగ్స్ తక్కువ ఉన్నప్పుడు యాక్చువల్లీ ఐవీఎఫ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. బికాజ్ ఎగ్ నంబర్ తగ్గడానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. అండ్ అది ఒకసారి బాగా తగ్గినాయి అంటే ఇంకా తగ్గడానికే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీళ్ళకి మ్యాక్సిమం సక్సెస్ రేట్ ఉన్న ప్రాసెస్, వీళ్ళకి వీలైనంత త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చే ప్రాసెస్కి ప్రొసీడ్ అవ్వడం మంచిది. సో ఎగ్ నంబర్ బాగా తక్కువ ఉంటే, ఒకవేళ ఏజ్ తక్కువ ఉంటే స్టిల్ ఐయుఐ కన్సిడర్ చేయొచ్చు. బట్ అదే ఎగ్ నెంబర్ తక్కువ ఉండి ఏజ్ కూడా 35+ ఉంటే ఐవీఎఫ్ ఇస్ డెఫినెట్లీ ద బెస్ట్ ఆప్షన్. అంటే మనం ఇదివరకు మాట్లాడుకున్నప్పుడు కూడా చాలాసార్లు మీరు చెప్పారు ఎగ్ తక్కువ నంబర్ తక్కువ ఉంటే వాళ్ళకి ఫస్ట్ మెడిసిన్స్ ఇస్తారు, మెడిసిన్స్ సమ్ ఇంజెక్షన్స్ అవి చేస్తారు అని. అది వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు ఐవీఎఫ్కి వెళ్తారా, లేకపోతే ఎగ్స్ తక్కువ ఉన్నాయి ఏజ్ 35+ ఉంది అంటే డైరెక్ట్ ఐవీఎఫ్ చేసేస్తారా? యా, సో ఐడియల్లీ ఎగ్స్ తక్కువ ఉన్న ఏజ్ 35+ ఐవీఎఫ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. సో మెడిసిన్స్ అండ్ ఇంజెక్షన్స్ ద్వారా ఎగ్ నంబర్ అయితే పెరగదు. మనం ఉన్న ఎగ్స్తోనే ట్రీట్మెంట్ చేసుకోవాలి. సో ఏజ్ కూడా ఎక్కువ ఉండి ఎగ్ నంబర్ కూడా తక్కువ ఉన్నప్పుడు సక్సెస్ రేట్ అన్నిటికంటే బెస్ట్ ఉన్న ప్రాసెస్కి వెళ్ళడమే కరెక్ట్. బట్ అలా అని ఖచ్చితంగా అదే చేయాలి అని కూడా రూల్ ఏం లేదు. ఇప్పుడు పేషెంట్ వేరే అదర్వైజ్ డిసైడ్ చేసుకుంటే, అంటే మెడిసిన్స్ ద్వారా ఫస్ట్ ట్రై చేస్తాం లేకపోతే ఐయుఐ ఫస్ట్ ట్రై చేస్తాము అంటే స్టిల్ వీ కెన్ ట్రై. కాకపోతే సక్సెస్ రేట్ వాళ్ళకి తక్కువ ఉంటుంది. బట్ స్టిల్ యునో దిస్ ఇస్ వాట్ యూ కెన్ ఎక్స్పెక్ట్, స్టిల్ యూ వాంట్ టు గో హెడ్, మీరు ముందుకెళ్ళొచ్చు అని చెప్తాము. సో ఇట్స్ ద పేషెంట్స్ చాయిస్. ఇప్పుడు 3 monthsలో మనకి ఎగ్స్ పూర్తిగా ఏం తగ్గిపోవు. సో ఈ 3 monthsలో ఐయుఐ కానీ మెడిసిన్స్ ద్వారా ట్రై చేసుకొని తర్వాత ఐవీఎఫ్కి కూడా వెళ్ళొచ్చు. రైట్, విజయవాడ నుంచి షవర్మ కాల్ చేశారు, ఒకసారి కనెక్ట్ అవుదాం. చెప్పండి షవర్మ గారు. హలో, డిస్కనెక్ట్ అయింది. అసలు ఎగ్స్ ఎందుకు తగ్గుతాయి మేడం? యా, సో ఎగ్స్ తగ్గడం అనేది ఏజ్ రిలేటెడ్ ఫినామినన్ అండి. వయసు అయ్యే కొద్ది ఎగ్స్ తగ్గుతాయి. బట్ కొంతమందికి కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, లేకపోతే ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో కానీ, లేదా కొంతమందికి ఇంతకుముందు ఏమైనా కీమోథెరపీ ఎక్స్పోజర్ ఉండడం వల్ల కానీ, ఇలాంటి రీజన్స్ వల్ల ఎగ్ నెంబర్ తగ్గుతుంది. వీటిల్లో మోస్ట్ కామన్గా మేము చూసేది జెనెటిక్ ఇష్యూస్ అనమాట. ఇప్పుడు ఫ్యామిలీలో కూడా అలా రన్ అవుతూ ఉంటుంది దట్ యూనో విత్ ఏజ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ తగ్గడం. బట్ ఇంతకుముందు జనరేషన్స్లో ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళు కన్సీవ్ అయిపోయి ఉంటారు. బట్ దట్ ఈస్ బికాస్ వాళ్ళు ఎర్లియర్ ఏజ్లోనే మ్యారేజ్ చేసుకొని ఉంటారు కాబట్టి ప్రాబ్లం అసలు తెలిసి ఉండేది కాదు. బట్ ఇప్పుడు ఏజ్ ఆఫ్ మ్యారేజే బాగా పెరిగింది కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ బయటపడుతున్నాయి. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఎగ్ కౌంట్ తక్కువ ఉన్నా, లేకపోతే ఫీమేల్ ఏజ్ 35+ ఉన్నా, లేకపోతే ఎండోమెట్రియం థిక్నెస్, ఇందాక మీరు చెప్పిన వాల్యూస్ గురించి చూసుకున్నా, ఐవీఎఫ్ అనేది కేవలం ఆడవాళ్లలో చైల్డ్ బేరింగ్ కెపాసిటీ లేకపోతే మాత్రం చేసే ఒక ప్రక్రియనా, లేకపోతే ఇది జెంట్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తారా? ఎస్, జెంట్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఐవీఎఫ్ చేస్తామండి. ఇప్పుడు న్యాచురల్గా ఇంటర్కోర్స్ అప్పుడు మనకి స్పర్మ్స్ అనేవి గర్భసంచి ద్వారం దగ్గర డిపాజిట్ అయ్యి అవి గర్భసంచి లోపలికి వెళ్ళి ట్యూబ్లోకి ఎంటర్ అయితేనే మనకి ఎగ్ని రీచ్ అవ్వగలవు అండ్ ఫర్టిలైజేషన్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. సో కౌంట్ బాగా తక్కువ ఉన్నా, మొటిలిటీ బాగా తక్కువ ఉన్నా, లేకపోతే 0 కౌంట్ ఉన్నా, ఎగ్ అండ్ స్పర్మ్ కలవడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నప్పుడు మనం ఐవీఎఫ్ చేస్తాం. సో యాక్చువల్లీ మెయిల్ ఫ్యాక్టర్లో, చాలా సివియర్ మెయిల్ ఫ్యాక్టర్లో మనం చేయాల్సిన ప్రాసెస్ ఐవీఎఫ్ అనమాట. సో ఇట్స్ నాట్ జస్ట్ ద ఫీమేల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మేల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి యాక్చువల్గా ఈ మధ్య ఎక్కువ ఐవీఎఫ్ చేయాల్సి వస్తుంది. అచ్చా, రైట్. వైష్ణవి కాల్ చేశారండి కడప నుంచి, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి వైష్ణవి గారు. హలో మేడం. హలో హలో, చెప్పండి.
మేడం వినిపిస్తుంది, చెప్పండి. అంటే మేడం మా హలో మేడం మీరు టీవీ చూడకుండా డైరెక్ట్ గా ఫోన్ మీద ఫోకస్ చేసి మాట్లాడరా? చూడలేదండి లేదు. హలో మేడం హలో చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. సిగ్నల్ టవర్ లేదు మేడం. సార్ మాకు మ్యారేజ్ అయ్యి 3 years అయింది. హలో ఏమండి మీరు మీ ప్రాబ్లం మాట్లాడేసేయండి, చెప్పండి. మేడం మాకు మ్యారేజ్ సిగ్నల్ ఇష్యూ ఉంది అంటున్నారండి, బట్ ఓవరాల్ గా అర్థమైంది ఏంటంటే 3 years అయింది మ్యారేజ్ అయ్యి, పిల్లలు లేరు. ఓకే, సో 3 years అయింది మ్యారేజ్ అయ్యి ఇంకా పిల్లలు లేరు అన్నప్పుడు ఇన్వెస్టిగేషన్స్ అయితే ఖచ్చితంగా చేయించాలండి. 1 year దాటితేనే మేము ఇన్వెస్టిగేషన్ చేయించుకోమని సజెస్ట్ చేస్తాం. సో స్కానింగ్ చేయాలి, వీర్యకణాల పరీక్ష చేయాలి, కొంతమందికి ట్యూబ్ టెస్ట్ కూడా సజెస్ట్ చేస్తాం. సో ఈ మూడిట్లో ఉన్న ప్రాబ్లమ్ని బట్టి నెక్స్ట్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది చెప్తాం. సో కాలర్స్ ఎవరైతే కాల్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇది లైవ్ ప్రోగ్రామ్ కాబట్టి కొంచెం వాయిస్ డిలే అయితే ఉంటుంది. కాబట్టి హలో అండి, వినిపిస్తోందా అండి అని కానీ మీరు మాట్లాడే ప్రతి మాటకి ఇక్కడి నుంచి అంటే మా వైపు నుంచి కూడా చెప్పండి, నమస్కారం అండి అని ఎక్స్పెక్ట్ చేయకుండా డైరెక్ట్గా మీ సమస్య ఏంటి అన్నది మీరు కనుక అడగగలిగితే మీకు ఆన్సర్ రావచ్చు అండ్ అలాగే మీకు అది హెల్ప్ అవుతుంది కూడా. సో లైవ్ కాన్వర్జేషన్స్లో లైవ్ కాల్స్ మీరు ఎప్పుడైనా చేసినప్పుడు టీవీ చూస్తూ మాట్లాడడం కానీ లేకపోతే ఆన్సర్స్ గురించి ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటే మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరుకుతుంది అన్నది నా హంబుల్ రిక్వెస్ట్. చాలాసార్లు నేను లైవ్ షోలో రిపీట్ చేస్తూనే ఉంటాను, బట్ స్టిల్ అదే ప్రాబ్లం అరైజ్ అవుతూనే ఉంటుంది. వెల్, ఐవీఎఫ్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఎగ్ డొనేషన్ అనే ప్రాసెస్ ఎలా చేస్తారు మేడం? సో ఎగ్ డొనేషన్ అనే ప్రాసెస్ ఇప్పుడు కొంతమందికి ఎగ్ నెంబర్ బాగా తక్కువ ఉన్నప్పుడు లేదా కొన్ని డిజీజెస్ ఉన్నాయి, అది నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ అవ్వకూడదు, సో డోనర్ ద్వారా ట్రై చేయాలి అనుకున్నప్పుడు సో ఇలాంటి వాళ్ళకి మేము ఎగ్ డొనేషన్ సజెస్ట్ చేస్తాము. సో ఈ ప్రాసెస్లో బేసికలీ మేము ఒక డోనర్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి డోనర్ బ్యాంక్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడు. సో వీ హ్యావ్ టు గెట్ ద డోనర్ త్రూ ది ఏఆర్టీ బ్యాంక్ అనమాట. ప్రస్తుతానికి మనకున్న ఏఆర్టీ లా ప్రకారం చూసుకుంటే ఏఆర్టీ బ్యాంక్స్ అని ఉంటాయి, ఆ బ్యాంక్స్ ద్వారా మనకి డోనర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ డోనర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి డోనర్కి ఇంజెక్షన్స్ ఇస్తాము. డోనర్కి ఇంజెక్షన్స్ ఒక 10 days ఇచ్చిన తర్వాత మత్తిచ్చి ఎగ్స్ తీయడం జరుగుతుంది. సో ఆ రోజు హస్బెండ్ శాంపిల్ తీసుకొని డోనర్ ఎగ్తో కలుపుతాం. సో ఏదైతే మామూలుగా ఆ లేడీ ఎగ్తో కలపాల్సిన స్పర్మ్ని డోనర్ ఎగ్తో కలిపి ఎంబ్రియోని తయారు చేసి పెట్టుకుంటాం. ఎంబ్రియో ఫ్రీజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ లేడీకి పొర పెరగడానికి మందులు పెట్టి పొర ఎప్పుడైతే బాగుందో అప్పుడు ఈ ఫామ్ అయిన ఎంబ్రియోని తినకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఎగ్ డోనర్ నుంచి తీసుకున్న తర్వాత ఎంబ్రియో ఫామ్ చేసిన తర్వాత తినకి ఎంబ్రియో ఎండోమెట్రియం ప్రిపేర్ చేసేసి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వేరే వాళ్ళ ఎగ్స్ని ఇట్లాగా మనం పెట్టడం వల్ల రిసీవర్కి ఏమైనా హామ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయండి? అంటే సెట్ అవ్వకపోవడం కానీ రియాక్షన్స్ రావడం కానీ అట్లా ఏమన్నా జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? సో ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ సేఫ్ ప్రాసెస్ అండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ రియాక్షన్ వచ్చే అవకాశం ఉండదు. ఓన్లీ థింగ్ ఇస్ జెనెటికలీ బయాలజికల్ మదర్ కాదు, అంతకు మించి అదర్వైజ్ దెర్ ఇస్ నో రియాక్షన్ ఆర్ దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో అది సెట్ అవుతుందా యాక్సెప్ట్ చేస్తుందా అనేది again it depends on many factors because even in donor cycle success rate is not 100%, but usually ఒకసారి కనుక ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇట్స్ లైక్ ఎనీ అదర్ ప్రెగ్నెన్సీ అనమాట. అది రిజెక్ట్ అవ్వడం కానీ దానివల్ల తనకి సైడ్ ఎఫెక్ట్ కానీ అట్లాంటివి ఏమి ఉండవు. సో ఎగ్ డోనర్స్ కూడా పర్టికులర్ క్రైటీరియా ఫాలో అవ్వాలి, వాళ్ళు కూడా హెల్త్ కండిషన్ ఈ రకంగా ఉండాలి, అప్పుడే వాళ్ళు ఎగ్ డొనేషన్కి వాళ్ళు సేఫ్ అని కానీ అట్లాంటి వాళ్ళకు కూడా ఏమైనా నార్మ్స్ ఉన్నాయి? ఎస్, డెఫినెట్లీ అండి. సో ప్రస్తుతానికి మనకున్న గైడ్ లైన్స్ ప్రకారం
డోనర్ షుడ్ బి బిట్వీన్ 23 to 35 years అనమాట. సో 23 to 35 years అండ్ హెల్దీ డోనర్స్ని తీసుకుంటాము. యూజువలీ మేము కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్కి స్క్రీనింగ్ అనేవి ఖచ్చితంగా చేస్తాము. ఇదివరకు ఇంకా తలసీమియా స్క్రీనింగ్స్ అవి కూడా చేసేవాళ్ళం. ప్రస్తుతానికి లా ప్రకారం అయితే ఇట్స్ నాట్ రిక్వైర్డ్, బట్ వీఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇట్ యాజ్ ఇట్స్ అ గుడ్ ప్రాక్టీస్ అనమాట. అంటే కొన్ని ఆబ్వియస్ జెనెటిక్ డిజీజెస్ మనం స్క్రీన్ చేసుకోగలిగినవి చేసుకొని మనం ప్రొసీడ్ అవ్వడం ఆల్వేస్ బెటర్. సో యూజువలీ ప్రెగ్నెన్సీ అనేది మనకి ఇక్కడ చాలా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు హ్యాపీగా ఉండి వాళ్ళు ఒక బేబీ కావాలనుకునే టైంకి పిల్లల్ని కనాలనుకున్నప్పుడు అట్లా కండాలు ఇది రెగ్యులర్గా మనం చూస్తుంటాం. కానీ ఫారిన్ కంట్రీస్లో ఫాదర్ లేకుండా కేవలం సింగిల్ మదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నెక్స్ట్ తోడు కావాలి అనుకుని పిల్లలు కావాలి అనుకునే వాళ్ళకి ఐవీఎఫ్ ఆప్ట్ చేస్తున్నారు అన్నది తెలిసింది. అంతటి అవేర్నెస్ మన కంట్రీలో ఉందా అండి? అంటే అదే సినారియో ఇక్కడ ఉంటే ఇక్కడ మన డాక్టర్స్ అయితే చేస్తారా ఆ ప్రాసెస్? యా, సో బై లా ఇట్ క్యాన్ బి డన్. అంటే మనకున్న గైడ్లైన్స్ ప్రకారం చూసుకుంటే చేయగలం. బట్ ఇప్పుడు వరకు నన్నైతే అట్లా ఎవరో అప్రోచ్ అవ్వలేదు టు బీ ఫ్రాంక్. సో సింగిల్ మదర్స్ కానీ సింగిల్ ఫాదర్స్ కానీ అట్లా ఎవరు వచ్చి అంటే టు బికమ్ పేరెంట్స్ అయితే నన్నైతే ప్రస్తుతానికి ఇప్పటికి ఎవరు అప్రోచ్ అవ్వలేదు. మేబీ అంత అవేర్నెస్ ఇంకా లేదు, బట్ ఇట్ స్టిల్ క్యాన్ బి డన్. అంటే మనకి ఒక ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి, గైడ్లైన్స్ ప్రకారం మనం చేసుకోవచ్చు, నాట్ ఎన్ ఇష్యూ. సో ఇప్పుడు మీరు జనరల్గా చెప్పిన దాని ప్రకారం ఎగ్ కౌంట్ కనుక తక్కువగా ఉంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాదు అంటారా? లేదా వాళ్ళకి ఐవీఎఫ్ కంటే ముందర ఐయుఐ కూడా ఒకసారి చేసి అప్పుడు ఐవీఎఫ్కి సజెస్ట్ చేయడం బెటర్ అన్నది మీ ఒపీనియనా? సో ఏ కపుల్లో కూడా మీకు ప్రెగ్నెన్సీ రాదు అని అయితే చెప్పమండి. బికాస్ దెర్ ఈజ్ ఆల్వేస్ అ ఛాన్స్. ఒక ఎగ్ ఒక స్పర్మ్ టైంకి మీట్ అవ్వాలి అండ్ ఒక ఎంబ్రియో మంచిగా ఫామ్ అవ్వాలి, జెనెటిక్లీ నార్మల్ ఎంబ్రియో. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎనీబడి. సో ఎంత స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్నా, ఎంత ఎగ్ కౌంట్ తక్కువ ఉన్నా న్యాచురల్గా వచ్చే అవకాశం ఎప్పటికీ ఉంటుంది. బట్ అవకాశం చాలా తక్కువ కాబట్టి దాని మీద డిపెండ్ అయ్యి వెయిట్ చేయమని చెప్పామన్నమాట. సో ఇంకా ఐయుఐ చేయొచ్చా, డైరెక్ట్ ఐవీఎఫ్కి వెళ్ళొచ్చా అనే దాని గురించి కూడా ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ పేషెంట్స్ చాయిస్. ఇప్పుడు ఐయుఐ ద్వారా నీకు సక్సెస్ రేట్ ఇంతే ఉంటుంది, మేబీ 5%, 6%, లెస్ దెన్ 8% అని చెప్పచ్చు. ఐవీఎఫ్ ద్వారా నీకు ఇంత సక్సెస్ రేట్ ఉంటుంది. సో దెన్ ద పేషెంట్ డిసైడ్స్ అనమాట. సో ఇట్స్ నాట్ దట్ ఇది ఇట్స్ నాట్ అ డిజీజ్ అనమాట. ఇది జబ్బు, నీకు ఇది ట్రీట్మెంట్ అని చెప్పడానికి. ఇది ఇట్స్ లైక్ దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ టు రీచ్ యువర్ గోల్. హౌ యూ వాంట్ టు గో అనేది మేము వాళ్ళకి ఆప్షన్సే ఇస్తాం ఎక్కువ. సో హర్షిని ఫ్రమ్ హైదరాబాద్ లైన్లో ఉన్నారు. హర్షిని గారు, డైరెక్ట్గా మీ ప్రాబ్లం ఏంటి అడ్రస్ చేయండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. నా పేరు హర్షిని మ్యామ్. మా మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది. అండ్ అలాగే నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది. అండ్ మేము రీసెంట్ గా మా హస్బెండ్ కూడా రీసెంట్ గా టెస్ట్ చేస్తే మేడం ఏం చెప్పారంటే తనకి స్పర్మ్ కౌంట్ 9 lakhs అని చెప్పారు. సో అలాగే నాకు వచ్చేసి పీసీఓడి ప్రాబ్లం ఉంది. సో మీరు డైరెక్ట్ గా ప్రాసెస్ అని చెప్తున్నారు. అంటే నేను 2 years నుంచి పీసీఓడి ప్రాబ్లం వస్తూనే ఉంది మ్యామ్. నాకు మ్యారేజ్ అయిన 3 months కి ప్రెగ్నెన్సీ వచ్చింది. సో నాకు ఓన్లీ శాక్ మాత్రమే వచ్చింది. ఎస్ మ్యామ్, ఇంకా శాక్ వచ్చింది, అబార్షన్ చేసేసారు 3rd month లో. ఇంకా తర్వాత ప్రెగ్నెన్సీ అనేది రాలేదు మ్యామ్. నాకు పీసీఓడి ఇంకా వస్తూనే ఉంది, మెడిసిన్స్ వాడుతూనే ఉన్నాను కంటిన్యూగా. హలో. యా, ఓకే అండి. సో పీసీఓడి ప్రాబ్లమ్ ఇట్స్ అ క్రానిక్ ప్రాబ్లమ్ అండి. అది మెడిసిన్స్ వాడేసాము తగ్గిపోతుంది అనేది ఉండదు. బేసికలీ బికాస్ మనం ఇచ్చే మెడిసిన్స్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మాత్రమే. రెగ్యులర్ పీరియడ్ రావడానికి కానీ ప్రెగ్నెన్సీ రావడానికి వాడుతుంటాము. పీసీఓడికి అయితే పర్మనెంట్ సొల్యూషన్ లేదు. సో ఇప్పుడు మీ విషయానికి వస్తే పీసీఓడి ప్రాబ్లం ఉంది. సో జస్ట్ టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ వాడి ఏ టైంకి అయితే ఎగ్ పెరిగి రిలీజ్ అవుతుందో ఆ టైంలో హస్బెండ్ వైఫ్ ఇంట్లో కూడా ట్రై చేసుకోవచ్చు. బట్ మీ హస్బెండ్ కౌంట్ కూడా కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి మీ డాక్టర్ మీకు ఐయుఐ సజెస్ట్ చేశారు. అండ్ దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్, అది కరెక్ట్ డిసిషనే. సో పీసీఓడి ఉన్న వాళ్ళకి ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడం అనేది కరెక్ట్గా జరగదు. దీనికి మనం టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ వాడతాము. సో టాబ్లెట్స్, ఇంజెక్షన్స్తో పాటు ఐయుఐ కూడా చేస్తే ఆ సైకిల్లో సక్సెస్ రేట్ ఇంకా పెరుగుతుంది. సో జస్ట్ ఆ సైకిల్లో మీకు ఇంకా ప్రాబబిలిటీ పెంచడానికి ఐయుఐ చేయడం ఈజ్ ఆల్వేస్ అ గుడ్ ఆప్షన్. బట్ ఒకవేళ మీరు ఇప్పుడే కాదు ఐయుఐ మేబీ ఒక 2-3 cycles మెడిసిన్సే ట్రై చేయాలి అనుకున్నా యూ కెన్ స్టిల్ ట్రై. అవకాశం కొంచెం తక్కువ ఉంటుంది అంతే. సో మీ డాక్టర్ మీకు కరెక్ట్ ట్రీట్మెంటే చెప్పారు. ఐ థింక్ యూ కెన్ ప్రొసీడ్.
సో పీసీఓడి పేషెంట్స్లో చాలామంది ప్రెగ్నెన్సీ వచ్చిన కేసెస్ కూడా మనం గతంలో చాలాసార్లు డిస్కస్ చేసాం. సో హర్షిని గారు, డోంట్ లూజ్ యువర్ హార్ట్, డెఫినెట్లీ మీరు కూడా ఒక పాజిటివ్ రిజల్ట్ అతి త్వరలో వింటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ కమింగ్ టు ఐవీఎఫ్ అండి, ఐవీఎఫ్ చేయించుకోవడం వల్ల ఫర్దర్గా ఏదన్నా లీగల్ ఇష్యూస్ అరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఆ కాంప్లికేషన్స్, ఆ ఛాలెంజెస్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? యా, డెఫినెట్లీ అండి. లీగల్ ఇష్యూస్ చాలా ఉంటాయి ఈవెన్ డూయింగ్ అన్ ఐవీఎఫ్, బికాజ్ మనం వీఆర్ డీలింగ్ విత్ గ్యామేట్స్ అనమాట. వీఆర్ డీలింగ్ విత్ గ్యామేట్స్ అండ్ జీన్స్, జెనెటిక్ మెటీరియల్తో డీల్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ లీగాలిటీస్ అనేవి చాలా ఉంటాయి. బట్ వీఆర్ డెఫినెట్లీ లీగలీ వెరీ స్ట్రాంగ్ అండ్ ఎథికల్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఇట్స్ నాట్ అ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో యూనో ఎగ్ అండ్ స్పర్మ్స్ మనం డీల్ చేస్తున్నప్పుడు వెన్ యూఆర్ యూజింగ్ అ డోనర్, అది పేషెంట్కి ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేసి కన్సెంట్స్ కరెక్ట్గా తీసుకుంటే ఇట్ విల్ నాట్ అట్ ఆల్ బీ అ ప్రాబ్లమ్. బట్ ప్రాపర్ కన్సెంట్ ఫార్మ్స్ లేకపోతే డెఫినెట్లీ ఇష్యూస్ అనేవి అరైజ్ అవుతాయి, ప్రాబ్లమ్స్ కూడా అరైజ్ అవుతాయి. సో ఒకవేళ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ని ఆప్ట్ చేసుకోవాలి అని కనుక మీరు అనుకుంటే, మీరు చేయించుకునే చోటకి డెఫినెట్లీ ఎంతటి సపోర్ట్ ఉంది, వాళ్ళు లీగల్గా ముందుకు వెళ్ళడానికి ఎంతవరకు బ్యాకప్ ఉంది, అన్ని విషయాలు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. అండ్ అసలు వేరే సెకండ్ థాట్ లేకుండా ఐ థింక్ 49 షుడ్ బి ద ఫస్ట్ అండ్ ది బెస్ట్ చాయిస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ మార్గం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.